ముందుగా మనతోటి శాసనాల వీరబ్రహ్మం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వీరబ్రహ్మం గారు, నమస్తే అండి. నమస్కారం సార్. సో ఏంటండి ఇద్దరు గైర్హాజరు అవ్వటం ఎట్లా చూడాలి అంటే, నేను ప్లానెడ్గా జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా అధిష్టానానికి, స్థానిక నాయకత్వానికి? ప్లాన్ ఏం కాదు కానండి, ఏది ఏమైనా కూడా ఏదైతే అధిష్టాన నిర్ణయం తీసుకుంటారో ఆ పేరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుంది. ఆయన జనసేన వచ్చాడా, కాంగ్రెస్కి వచ్చాడా, కమ్యూనిస్ట్ అనేది మనకు అనవసరం. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన గతంలో వైసీపీలో ఉండొచ్చు అని మనకు కాదని, చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయాడు. అందువలన అట్లా గైరాజు అవడం తెలుగుదేశం పార్టీ సరైన పద్ధతి కూడా కాదని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, తప్పకుండా 2-3 రోజుల్లో జరిగే దాంట్లో ఇది సెటిల్ అవుతుంది. ఏదైతే ఎవరికైతే మనం ఇవ్వాలనుకున్నామో ఆ అభ్యర్థి తప్పకుండా జనసేన అభ్యర్థే రేపు డిప్యూటీ మేయర్ విశాఖలో అవుతాడు. దాని గురించి ఆలోచించడం పని లేదు. ఇట్లాంటి కూటమిలో 3 పార్టీల కలయికతో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆశ కలుగుతుంది, మాకు ఇవ్వలేదని ఆశ ఉంటుంది, లేకపోతే ఇన్ని రోజులు మేము చేసామనే ఆశ ఉంటుంది. ఆశ ఉంటే అది అయ్యే పని కాదు. ఏదైనా పార్టీకి కట్టుబడి ఉండాలా. నేను 43 సంవత్సరాలు పార్టీ స్థాపన నుంచి నేను పార్టీలో కొనసాగుతున్నా. నాకు రాలేదనుకుంటే ఎట్లండి? అది అధిష్టానం ఇవ్వాలి, లేకపోతే ఎన్ని రోజులైనా పార్టీకి సేవ చేయాలి. అధిష్టానం కరుణించాలి, మనకు అదృష్టం ఉండాలి, కలిసి ఉండాలా. అంతేగాని ఆ ఇద్దరు కూడా 2-3 రోజుల్లో సెట్ అయిపోతారు. దానికి పార్టీ కూడా చాలా సీరియస్గా ఉంది. తప్పకుండా డిప్యూటీ మేయర్ జనసేనకి ఇచ్చేటువంటి భాగం తప్పకుండా జరుగుతుంది. ఇది కేవలం కొంతమంది వైసీపీ లేకపోతే గిట్టని వాళ్ళు, కూటమిలో గిట్టని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. రేపు ఆ ఇద్దరు కూడా అయిపోతారు. డిప్యూటీ మేయర్ జనసేనకి వస్తుంది, జరుగుతుంది. అదే లోకేష్ గారు కూడా సీరియస్ అయ్యారు. పల్లా శ్రీనివాసరావు గారు ఎవరైనా అవుతారు సార్. పార్టీకి కట్టుబడి పని చేయకుండా ఉంటే ఎవరి మీదైనా సీరియస్ అవుతారు. ఇప్పుడు అసలు మంది కాదు, అది టీడీపీది కాదు ఆ మేయర్ ఫస్ట్. సరే, వాళ్ళందరి ద్వారా అయిందే ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. దానికి కొన్ని తర్జనలు జరుగుతాయి. అట్లాడప్పుడు మరి కొంత అసంతృప్తి ఉన్న మాట వాళ్ళకు వాస్తవమే ఉండొచ్చు. కానీ కూటమి చెప్పిన పేరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మరి కూటమి నాయకుల మీద ఉంటుంది. తప్పకుండా ఆ జనసేన అభ్యర్థి అతనికి వైస్ చైర్మన్గా, డిప్యూటీ మేయర్గా పార్టీ రేపు ఇస్తుంది. దాని గురించి ఆలోచన పని లేదని కూడా మీకు అయితే ఇక్కడ వీరబ్రహ్మం గారు ఒక అంశం, ఈరోజు జరిగినటువంటి ఈ విధానం చూస్తే ఇది కూటమి పార్టీలకి, కూటమి ప్రతిష్టకి, ప్రత్యేకించి తెలుగుదేశం ప్రతిష్టకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిష్టకి కాస్త మచ్చ కలిగేటువంటి అంశం కాదా ఇది? సరే అండి, ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెల్లారితే అన్ని టీవీల ద్వారా జనం చూస్తూ ఉన్నారు, ఏం జరిగిందని చూస్తున్నారు. మాకంటే మీరు 2 కలిపి చెప్పడమో ఏదో చేస్తూ ఉంటారు ఛానల్స్ వాళ్ళు. అట్లాంటి పార్టీ కొంత నష్టం అన్నమాట వాస్తవమే. అందుకనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారితో కూడా మరి లోకేష్ మాట్లాడి, మరి ఇది ముందే మీరు ఇట్లా ఆప్షన్ కాకుండా చూడాలి, మరి వాళ్ళు ఎందుకు అయినరో ఏంటో వాళ్ళ కోరికను మాట్లాడి చెప్పమన్నారు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ మేము తప్పకుండా జనసేన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళందరూ కౌన్సిలింగ్ అయిపోయింది, అంతే అయిపోయింది. రేపు అయిపోతుంది, దాని గురించి. కానీ మీరన్నట్టు ఆ ఒక్క ఇద్దరితో మొత్తం మీద పార్టీలో కొంత డిస్టర్బెన్స్ జరిగినట్టు అనిపిస్తుంది పబ్లిక్ లో. అంటే రాష్ట్రం మొత్తం ఏమనుకుంటున్నారంటే వీరబ్రహ్మం గారు, ఇప్పుడు అయ్యో అసలుకే జనసేనకు తక్కువ ఇస్తున్నారు నామినేటెడ్ పదవులు అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. చాలా మంది ఫైటర్స్ ఇవ్వలేదు. సరే, తెలుగుదేశం ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, పెద్ద పార్టీ, సరే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పే అధికారం మనకు లేదు, అధిష్టానం తీసుకుంటుంది ఆ నిర్ణయం. అయితే ఏదో ఇచ్చినటువంటి 1-2 ఆ మేయర్, డిప్యూటీ మేయర్లు ఎక్కడన్నా 1-2 ఇస్తే దానికి కూడా ఈ అడ్డుపట్టం ఏంటి అనేటువంటి ఒక నెగిటివ్ సంకేతాలు రాష్ట్రంలో ఈ జనసేన శ్రేణుల్లో వెళ్తాయి. అది మీరన్నమాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఇచ్చిన జనసేన ఏదో తెలుగుదేశం అడ్డుపడిందనే వార్త ప్రజల్లోకి రావడం అనేది వాస్తవమే, కాదనం. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలు ఏ విధంగా జరిగినాయో వాటి మీదనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అందువల్ల అది సంక్షిప్త